అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టుకు వచ్చి ఈ ప్రాజెక్టులో 3 జిల్లాలు కవర్ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు. దాదాపు ఐటీడీఏలో ఉన్నటువంటి 30,000 మంది ఎస్టీస్ ఇక్కడ ఈ ఐటీడీఏలో ఉపయోగం పొందడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఐటీడీఏలో కానీ ట్రైబల్ హాస్టల్స్లో కానీ లేదా జనావాసంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఎక్కడ ఒక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జరగకుండా రాష్ట్రం అంతా అతలాకుతలమైన సంగతి మీ అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీడీఏలను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని, ఐటీడీఏల్లో ఖచ్చితంగా ఐఏఎస్లు కానీ గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ పీఓలుగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వసతులు కానీ సౌకర్యాలు కానీ గిరిజనులకు కలిగించాలి. అలాగే ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఏవైతే మనం ఇంతకు పూర్వం అభివృద్ధి సంక్షేమాలు చేసేవాళ్ళమో 14-19లో అవి కొనసాగిస్తూ వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నాం. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ మా డైరెక్టర్ గారితో, మా కలెక్టర్ గారితో, అలాగే మా ఎమ్మెల్యే గారు, మా ఐటీడీఏ పీఓ గారు, మొత్తం మా పెద్దలందరితో కూడా కూర్చొని ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా మనం ఈ ఒక సంవత్సర కాలంలోనే ఐటీడీ ఎలా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి చెంచూస్కి అవసరమైనటువంటి ఇల్లు కానీ, ఉండడానికి లైవ్లీహుడ్స్ కానీ, తాగడానికి మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా సమకూర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. రేపు ఈ గిరిజన ఉత్పత్తుల మార్కెట్కి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసా విషయం. రేపు దాన్ని శంకుస్థాపన చేస్తున్నాం. దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే బజార్లు ఏర్పాటు చేసుకొని ఒక 15-16 కుటుంబాలకి అక్కడ ఆధారం అవుతుంది. అలాగే అక్కడ మొత్తం ఎక్కడైతే ట్రైబల్ ఉత్పత్తులు అవి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. ట్రైబల్ బజార్ అని ప్రతి ఐటీడీఏకి ₹1 కోటి ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది. అవి టోటల్గా మనం 7 శాంక్షన్ చేసుకున్నాం. మొత్తం 7లో 1 శ్రీశైలంలో ఇప్పుడు మనం కట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు దానికి శంకుస్థాపన చేస్తాం శ్రీశైలంలో. అలాగే ఆత్మకూరులో 1,500 మంది మహిళా సంఘ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మీ అందరికీ కూడా తెలుసు, మొత్తం అంతా గిరిజనులే అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ నన్నారెడ్డి జ్యూస్ ఏదైతే ఉందో తయారు చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్, అంటే అక్కడ చిన్న కుటీర పరిశ్రమ టైప్లో పెడుతున్నాం. దానితో అక్కడ ఉన్నటువంటి అన్ని కుటుంబాలు 1,500 కుటుంబాలు కూడా జీవనం సాగించడానికి అనువుగా ఉంటుందని అదొక ప్రాజెక్ట్ పెడుతున్నాం. కాబట్టి రేపు ఈ 2 కూడా మనం చేస్తాం. ముందు జిల్లా ఏ విధంగా ఉంది, జిల్లాలో ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయని చేయటంతో, ఎందుకంటే కలెక్టర్ గారు నాకు ఇంత పూర్వం నుంచి తెలుసు, కలెక్టర్ గారు ఆమె ఆధ్వర్యంలో చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా తెలివైన మంచి ఎమ్మెల్యేలు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు నడుపుతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్న ఒక మంచి జిల్లాన ఈ జిల్లా. కాబట్టి జిల్లాలో ఇక్కడ ఐటీడీ పీఓ గారు కూడా యువకుడు, అందరితో కలిసి చక్కగా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చెంచూస్నే మనం ఎలా అందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, వాళ్ళకి లైవ్లీహుడ్ ఎలా వస్తుంది, ఏ విధంగా అయితే రోడ్లు వేసుకుంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇబ్బంది రాదు, ఏ విధంగా చేసుకోవాలన్నది కూడా చేస్తున్నాం. అలాగే ఇక్కడ మనందరికీ కూడా తెలుసు, శ్రీశైలం అనగానే ఆ మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి ఉన్నటువంటి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. 2 ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో 2 పీఠాలు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రీశైలంలో ఈరోజు ఇక్కడ ఈవో గారు కూడా ఉన్నారు. అక్కడ కూడా కొన్ని గిరిజన కుటుంబాలకి షాపులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాటి సంఖ్య పెంచమని కూడా ఈవో గారికి చెప్పాం. ఆయన కూడా
మీటింగ్ పెట్టుకొని వాటిని కూడా చేస్తారు. అయితే అక్కడ గిరిజనులకి మినిమం ప్రైస్తో ఇస్తే వాళ్ళు బ్రతకడానికి బాగుంటుందని ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది అందరూ ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా. కాబట్టి మినిమం దీంతో వాళ్ళకి ఇచ్చి బ్రతకడానికి ఒక సహాయం, ఎందుకంటే గిరిజన ఉత్పత్తులు పైనుండి తీసుకొచ్చి ఇక్కడ బ్రతకడం కూడా చేస్తున్నారు. దాదాపు మనం 10 కోట్ల రూపాయలతో ఈరోజు మనం ఈ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం కూడా జరుగుతుంది. అలాగే రోడ్స్ కూడా ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా గత సంవత్సరంలో ఏమీ జరగలేదు. మనకి గత 5 సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో అక్కడతో ఉండిపోయింది. కాబట్టి ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా ఇక్కడ మళ్ళీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అంటే ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అన్ని నియోజకవర్గాలకు వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ అయితే ఏవైతే జరుగుతున్నాయో అవి 100 రోజులు మాత్రమే ఉంటున్నాయి. వాటిని పెంచమని ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఇవి 180 రోజులు చేయడానికి అన్ని రకాలుగా మనం ప్రతిపాదన తయారు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ శ్రీశైలం అనగానే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని సురక్షితంగా లైవ్లీహుడ్లో ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళకి అన్ని రకాలుగా జీవనోపాధి కలిగించి ఐటీడీఏ ద్వారా వాళ్ళందరికీ కూడా అంటే ఈరోజు మనం బ్రతకడానికి అవకాశం, వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించడానికి ఇవన్నీ కూడా ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గిరిజనులు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. కాబట్టి గిరిజనులకు ఈరోజు చాలా రకాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి 100 కుటుంబాలకి గిరిజన కుటుంబాలకి ఈరోజు మనం అన్నదాత సుఖీభావ ఇవ్వగలిగాము అని అంటే జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ చక్కగా 100 కుటుంబాలకు కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ వచ్చింది, ఆర్ఓఆర్ఎఫ్ ద్వారా జరిగాయి. అలా ఇంకా మరికొన్ని కుటుంబాలకు కూడా చెయ్యాలని ప్రతిపాదనలు కూడా మనం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కానీ లైవ్లీహుడ్ కానీ ఇవి కావాలని అడుగుతున్నారు, అదే మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి గిరిజన సమస్యలు ఏవైనా ఉంటే గిరిజన శాఖ మంత్రిగా అవి పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా చేస్తే గిరిజనుల కోసం నా టెంపుల్లో మాత్రం గిరిజనులకు ప్రాధాన్యత చాలా తక్కువ ఉంది. దానిపై మీరేమంటారు? ప్రాధాన్యత తక్కువ ఎక్కడ ఉందండి? గిరిజనులు ఉద్యోగాలు చేసిన వాటిల్లో 30-35% లోపల ఉద్యోగాలు చేస్తున్నారు. అవసరం అనుకుంటే అవి పెంచడానికి కూడా ఈవో గారు రెడీగా ఉన్నారు, ప్రభుత్వం రెడీగా ఉంది. అలాగే అక్కడ షాపులు ఉన్నాయి, షాపులు దాదాపు 600 షాపులు ఉన్నాయి. అందులో 46 షాపులు గిరిజనుల దగ్గర ఉన్నాయి. ఇంకా గిరిజనులు మేము పెట్టుకుంటామంటే పెంచడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే చెంచులు తాలూకా గుడి అని మనందరికీ కూడా తెలుసు. ఈ ఐటీడీఏ కూడా చెంచుల కోసం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగని. ఎందుకంటే పీఓ గారు కూడా ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. ఇది కలెక్టర్ గారు కూడా నా దృష్టిలో పెట్టారు. ఖచ్చితంగా ఆదుకుంటామండి. అందుకనే ఇక్కడ ఈ నల్లమల ఫారెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఏంటంటే అందుకే రోడ్స్ కూడా కొంచెం వెడల్పు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో కూడా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కొంచెం క్రూర జంతువులు ఎక్కువగా ఉన్నాయి. క్రూర మృగాలు ఉన్నప్పుడు అవి కొన్ని ఉంటాయి. ఎక్కడైనా అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆదుకుంటాం. ఎక్కడెక్కడ వాటర్ లేదు ఇవన్నీ కూడా ఇప్పుడే నేను పీఓ గారు కూడా చెప్పాను, మాకు ఇస్తారు. ఖచ్చితంగా అది యుద్ధ ప్రాతిపదిక మీద వాటర్ లేని విలేజ్లో, కరెంట్ లేని విలేజ్లో ఖచ్చితంగా ఐటీడీఏ ద్వారా ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్తాం. అది మా మహిళలందరికీ వరం. ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాం, 3 మహిళలు ఉన్నాం, ఒక పెద్ద స్థాయిలో ఉన్నాం, మాకు కూడా ఫ్రీయే. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 2,65,00,000 మంది మహిళలే ఉన్నారు. ఈ 2,65,00,000 మంది మహిళలకు ఫ్రీ. ఇంతకన్నా పెద్ద వరం ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా? ఒక అద్భుతమైన పథకం. వ్యాపారం చేసుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమి చేయాలన్నా, లేదా చదువుకోవడానికి వెళ్ళాలన్న పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు. అలాగే దైవ దర్శనంకి వెళ్ళాలి అన్నా, లేదనుకుంటే ఏదో పని మీద వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక అద్భుతమైనటువంటి చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక. ఇది కాదని ఎవరైనా అనగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరికీ ఇక్కడ కూలి చేసి నుండి కోటీశ్వరుల వరకు మహిళ అయితే చాలు.
ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రయాణం. ఇది మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలవి. కాబట్టి మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. మా మహిళలకి ఇది చాలా అద్భుతమైన వరం. చేసిన వాళ్ళు కానీ, వ్యాపారం చేసిన వాళ్ళు కానీ, ఈవెన్ కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలి అన్న అవసరం. కాబట్టి మహిళలందరికీ ఆ రోజు మేమేం చెప్పాం, ఎలక్షన్ ముందు ప్రతి జిల్లాలో ఉచితంగా బస్సు ప్రయాణం అన్నాం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్టేట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. అది స్టేట్ చేశారు. ఎందుకు అంటే మహిళల తాలూకా కోరికలు, ఆకాంక్షలు, వాళ్ళ తాలూకా అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి జిల్లాలో అనుకుంది స్టేట్ అయింది. స్టేట్ అని జిల్లా చేస్తే ఎవరైనా మాట్లాడాలి, కానీ అది జిల్లా అని స్టేట్ చేసాం. ఇంకా మాట్లాడిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవాలి దీని గురించి మాట్లాడితే. ఇంకా అంతకన్నా ఏం లేదు. సూపర్ 6 అంటే సూపర్ హిట్. దానిలో చూడడానికే లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో మీకు కొంచెం పక్కకెళ్తే మీకు తెలంగాణ ఉంది, ఓ పక్కకి వెళ్తే ఇంకో పక్కకి వెళ్తే ఇంకో రాష్ట్రం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. మనం ఎంత ఇస్తున్నాం? 4000 రూపాయల పెన్షన్. దివ్యాంగులకు 6000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000, మంచానికి అంకితమైన వాళ్ళకి 15,000. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇస్తుందా? ఇస్తున్నది ఒక ఆంధ్రప్రదేశే ఇస్తున్నది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. కాబట్టి ఇంతకంటే పరిపాలన దక్షత, ఇంతకంటే పరిపాలన, ఇంతకంటే విజనరీ ఉన్న లీడరు ప్రపంచంలోనే ఎవరు లేరు, మా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఎవరైనా ఆయన మీద కానీ కామెంట్ చేస్తే అది ఏంటంటే పిచ్చోళ్ళు. ఖచ్చితంగా నేను ఆ విషయం అయితే క్లియర్గా చెప్పగలను. మందులు వాడడం మానేసిన వాళ్ళు పిచ్చోళ్ళు, ఆత్మలతో మాట్లాడుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు జాలి కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం తప్పది, పాపం. కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలేస్తున్నాను నేను. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం, ఆ సత్తా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా ఒకే ఒక సీఎం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు. కానీ ఆటో కూడా ఆదుకుంటాం. ఆటో కార్మికులు మహిళలు ఎక్కితేనే ఆటోలు నడుస్తాయా అండి? అందరూ ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులు ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఖచ్చితంగా ఆటో కార్మికుల భార్యలు కానీ, ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా వస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఉంటాయి, మిగులుతాయి. కాబట్టి ఆటో కార్మికులకి ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు. ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాది. ఖచ్చితంగా ఆదుకుంటాం. ఇంకొక ఊరు వెళ్ళాలి అన్న అవసరం. కాబట్టి మహిళలందరికీ ఆ రోజు మేమేం చెప్పాం, ఎలక్షన్ ముందు ప్రతి జిల్లాలో ఉచితంగా బస్ ప్రయాణం అన్నాం. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు అది స్టేట్ చేస్తారని ఎవరు అనుకోలేదు. అది స్టేట్ చేశారు. ఎందుకు అంటే మహిళల తాలూకా కోరికలు, ఆకాంక్షలు, వాళ్ళ తాలూకా అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి జిల్లాలో అనుకుంది స్టేట్ అయింది. స్టేట్ అని జిల్లా చేస్తే ఎవరైనా మాట్లాడాలి, కానీ అది జిల్లా అని స్టేట్ చేసాం. ఇంకా మాట్లాడిన వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవాలి దీని గురించి మాట్లాడితే. ఇంకా అంతకన్నా ఏం లేదు. సూపర్ 6 అంటే సూపర్ హిట్. దానిలో చూడడానికే లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలో మీకు కొంచెం పక్కకెళ్తే మీకు తెలంగాణ ఉంది, ఓ పక్కకి వెళ్తే ఇంకో పక్కకి వెళ్తే ఇంకో రాష్ట్రం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. మనం ఎంత ఇస్తున్నాం? 4000 రూపాయల పెన్షన్. దివ్యాంగులకు 6000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000, మంచానికి అంకితమైన వాళ్ళకి 15,000. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇస్తుందా? ఇస్తున్నది ఒక ఆంధ్రప్రదేశే ఇస్తున్నది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. కాబట్టి ఇంతకంటే పరిపాలన దక్షత, ఇంతకంటే పరిపాలన, ఇంతకంటే విజనరీ ఉన్న లీడరు ప్రపంచంలోనే ఎవరు లేరు, మా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఎవరైనా ఆయన మీద కానీ కామెంట్ చేస్తే అది ఏంటంటే పిచ్చోళ్ళు. ఖచ్చితంగా నేను ఆ విషయం అయితే క్లియర్గా చెప్పగలను. మందులు వాడడం మానేసిన వాళ్ళు పిచ్చోళ్ళు, ఆత్మలతో మాట్లాడుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళంటే నాకు జాలి కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవడం తప్పది, పాపం. కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలేస్తున్నాను నేను. కాబట్టి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం, ఆ సత్తా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా ఒకే ఒక సీఎం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు. కానీ ఆటో కూడా ఆదుకుంటాం. ఆటో కార్మికులు మహిళలు ఎక్కితేనే ఆటోలు నడుస్తాయా అండి? అందరూ ఉన్నారు.
కాబట్టి ఆటో కార్మికులు ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఖచ్చితంగా ఆటో కార్మికుల భార్యలు కానీ ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా వస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఉంటాయి, మిగులుతాయి. కాబట్టి ఆటో కార్మికులకి ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు. ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాది. ఖచ్చితంగా ఆదుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.